అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆడపిల్లల పెళ్ళిళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇంతకుముందు కాలంలో అయితే మనకి ఊర్లోనూ ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ ద్వారా కానీ తెలిసిన వాళ్ళు ఉంటే అలా బంధుత్వాలు కలుపుకొని పలానా వాళ్ళ ఇంట్లో అబ్బాయి ఉన్నాడు, పలానా వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఉందని చెప్పేసి వాళ్ళ ఆస్తిపాస్తులు ఏంటి, ఏం ఉద్యోగం చేస్తున్నాడు, కుటుంబం గురించి వాళ్ళ ఫ్యామిలీ అంతా తెలుసుకొని అమ్మాయిలని ఇచ్చి పెళ్లి చేసేవారు ఇంతకుముందు కాలంలో. కానీ ఇప్పుడు కాలక్రమాన పెరిగిపోయే కొద్దీ జనాభా ఎక్కువైపోయారు. అసలు ఎవరి ఫ్యామిలీలు ఏంటనేది బంధుత్వాలు తెలియట్లేదు, ఏమి తెలియదు. అందరూ మ్యారేజ్ బ్యూరోల దగ్గరికి వెళ్తున్నారు. మ్యారేజ్ బ్యూరోల్లోనూ అవతల వాళ్ళు ఎవరో తెలియదు, ఏ ఊరు వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు, మనకు అసలు వాళ్ళ గురించి ఏమీ తెలియదు. ఖాళీ వాళ్ళ ఫ్యామిలీ వరకే తెలుస్తుంది. ఇంతకుముందు అయితే 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడాలని అనేవారు. ఇంక 7 తరాలు కాదు కదా, అసలు వాళ్ళ కుటుంబం దాటైతే ఇంకా ఎవరు ఏంటనేది అయితే మనకు అసలు తెలియని పరిస్థితి అయిపోయింది ఈ రోజుల్లో. అమ్మాయిలు ఎలా మోసపోతున్నారు ఈ రోజుల్లో అనే దాని గురించి నేను చెప్తున్నాను అనమాట. ఒక సంఘటన జరిగిందండి, ఇది తెలిసిన వాళ్ళది, నేను చెప్తాను చూడండి. పాపం వాళ్ళు ఎలా మోసపోయారు. ఒక కుటుంబం ఉందండి, ఒక ఫ్యామిలీ ఉంది, ఒక తల్లి కూతురు ఉన్నారు. తండ్రి ఈ అమ్మాయి చిన్న వయసులోనే తండ్రి చనిపోయారు. అయితే ఆ తల్లి పాపం వంటలు చేసి ఆ అమ్మాయిని బాగా చదివించుకొని పెళ్లి చేయాలి కదా అని చెప్పేసి కొంచెం బంగారం అని, కొంచెం పెళ్ళికి డబ్బులని అలా అమ్మాయిని చదివించుకుంటూ వాళ్ళిద్దరూ బతుకుతో కొంచెం దాచిపెట్టుకుంది. పాపం దాచిపెట్టి పెళ్లి చేయాలని కొంచెం దాచిపెట్టుకుంది. మధ్యతరగతి కుటుంబం. పాపం ఆవిడ వంటలు చేసుకునే ఆవిడ భర్త లేడు. అయితే ఇలాగే తెలిసిన వాళ్ళకి తెలిసిన ఆయన ఇలాగే సంబంధం చెప్పాడు. సంబంధం చెప్తే ఇప్పుడు ఈ చెప్పిన ఆయన చాలా మంచి ఆయన, వీళ్ళకి బాగా తెలిసిన ఆయన. అయితే నువ్వు ఎక్కడో సంబంధం చెప్తే వాళ్ళ ఇంట్లో కూడా ఒక తల్లి కొడుకు ఉంటారు, చిన్న ఫ్యామిలీ అమ్మ, మంచి అబ్బాయి, సంబంధం బాగుంది, ఉద్యోగం చేస్తున్నాడు, మీ అమ్మాయికి బాగుంటుందని చెప్పేసి మధ్యలో ఆయన చెప్పాడు. సరే అని వెళ్ళారు, మాట్లాడుకున్నారు, అన్నీ కుదిరాయి. సరే అని చెప్పేసి పెళ్లి చేశారు. ఎలా అయితే పెద్ద మనుషులు పెట్టుకుని మామూలుగా ఈ తక్కువ మంది బంధువులతోటి పెళ్లి చేసుకున్నారు. పాపం ఈవిడ పేదరికంలో ఉన్నారు కదా, ఎవరో వెనకాల మగతోడు లేరు, అందుకని ఇలా బంధువులు పెట్టి ఆడపిల్ల పెళ్లి చేసింది. అంతవరకు బాగానే ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిందండి పెళ్ళైన రోజు అత్తగారింట్లోకి. ఇంకా వెళ్ళిన మరుసటి ఆ అమ్మాయికి ఆ రోజు వండి పెట్టడం కానీ కొంచెమన్నా సరే, ఫస్ట్ రోజే ఆ అమ్మాయి చేత ఎవరో కొత్త పెళ్లి కూతురు చేత ఏం పనులు చేయించరు కదా ఎవరైనా సరే. ఆ వెళ్ళిన మరుక్షణమే ఆ అమ్మాయివి తినే కంచం వేరే పెట్టడం, తాగే మంచినీళ్ళు తాగే గ్లాస్ వేరే పెట్టడం, తలదూకునే దువ్విన వేరే పెట్టడం, ఆ అమ్మాయికి అసలు ఆ పూట కూడా వండి పెట్టకపోవడం, ఇలాంటివన్నీ చేశారు వాళ్ళు. చేస్తే ఏంటి నన్ను అన్నీ వేరే వేరే పెడుతున్నారు, సపరేట్గా పెడుతున్నారు అంటే వీళ్ళ ఇంట్లో పద్ధతులు ఇలాగే ఉంటాయేమో అనుకుని ఆ అమ్మాయి అడ్జస్ట్ అయిపోయింది. ఇంకా ఏం మాట్లాడలేదు. సరే గడిచింది, ఒక 4 రోజులు గడిచిన తర్వాత ఇంకా ప్రతి ఆ అమ్మాయిని అక్కడ వదిలేశారు. ఈ తల్లికి కష్టపడాలి కదా, ఇంకా ఆ అమ్మాయిని అత్తగారి ఇంట్లో వదిలేశారు. ఈవిడ పనులు ఈవిడ చేసుకుంటా ఉంది. ఇంకా ఆ ఇంట్లో చూడండి, పెళ్ళైన రోజు దగ్గర నుంచి ఆ అబ్బాయి ఈ అమ్మాయి కలిసి పడుకోవడం లేదు. వీళ్ళిద్దరు మధ్యలోకి వెళ్ళి అత్తగారు పడుకోవడం, వీళ్ళిద్దరు బెడ్రూమ్లో పడుకోవడం, లేదంటే ఆ అబ్బాయి వచ్చి తల్లి పక్కలో పడుకోవడం, ఇలా జరుగుతోంది. ఇదేంటిది, ఇది కొత్తగా పెళ్ళయ్యి నా భర్త నేను బెడ్రూమ్లో పడుకోవాల్సింది ఈవిడ పడుకుంటుంది. ఎంతైనా అమ్మాయి ఆలోచిస్తుంది కదా, ఈ అమ్మాయి కూడా కొంచెం చదువుకుంది కదా, ఆలోచిస్తే ఇంకా అక్కడ ఏం మాట్లాడతారండి ఆడపిల్లలు, ఎవరు ఇలాంటి విషయాలు గట్టిగా మాట్లాడలేరు కదా. ఇంకా అలా చూస్తూ ఉండిపోయింది. ఏంటి ఇలా వేరే వేరే పడుకుంటున్నారు, నన్ను తల్లి దగ్గర పడుకుంటాడేంటి, మా బెడ్రూమ్లోకి ఈవిడొచ్చి పడుకోవడం ఏంటి అని అనేసి ఈ అమ్మాయికి అర్థం కాల. సరే ఇంకా మనం ఏమీ అనకూడదు, ఆ టైంలో ఏమీ అనకూడదని అలా అడ్జస్ట్ అయిపోయింది. గడిచింది ఒక 15-20 రోజులు. అలా గడిచిన తర్వాత వంట సపరేట్ పెట్టుకోవడం మొదలుపెట్టారు. నీకు నచ్చింది నువ్వు చేసుకో, మాకు నచ్చింది మేము చేసుకుంటాం అన్నట్టు పెట్టి, నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలని చెప్పేసి మొదలుపెట్టి, చదువుకున్నా కదా నువ్వు ఉద్యోగం చేయాలి, నీ సంపాదన నువ్వు తెచ్చుకోవాలి, నీ వంట నువ్వే చేసుకోవాలని మొదలుపెట్టారు తల్లి కొడుకు కూర. అయితే ఇదే సర్లే చెయ్యాలి కదా ఉద్యోగం, చదువుకున్నానని చెప్పేసి ఏదో ఒక జాబ్ చూసుకుని జాయిన్ అయ్యింది, ఉద్యోగానికి వెళ్తుంది. వీళ్ళకి వండి పెట్టి, వీళ్ళకి అన్నీ చేసి పెట్టి, ఆ అమ్మాయి వంట ఆ అమ్మాయి చేసుకుని, ఆ అమ్మాయి డబ్బులతో ఆ అమ్మాయి సరుకులు తెచ్చుకొని, వీళ్ళ వంట వీళ్ళిద్దరికీ సపరేట్గా వండి, ఇలాంటి రకరకాలవన్నీ శాడిస్ట్ పనులన్నీ చేయించారండి ఆ అమ్మాయి చేత. అసలు ఎవరైనా ఉన్నది ముగ్గురు అక్కడ, అలాగ రకరకాల వంటలు చేయించి ఇంటి కోడల్ని అలాగన్నీ సపరేట్గా అసలు ఎవరైనా చూస్తారండి. ఆ అమ్మాయికి ప్రతిదీ గ్లాసు ముట్టుకుంటే ఇంకా ఆ అమ్మాయిని మళ్ళీ వీళ్ళు తాగేవాళ్ళు కాదు మంచినీళ్ళు. అలాగా నీ సపరేట్ నీ మంచినీళ్ళు ఇలా తాగు, మా మంచినీళ్ళు ఇలా నువ్వు దూకునే తల దువ్వినేలాగా నువ్వు వాడుకునే సబ్బు వేరే, ఇంకా ప్రతి వస్తువు ఆ అమ్మాయికి సపరేట్, వీళ్ళిద్దరికి సపరేట్ అన్నట్టు పెట్టేశారు. ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదండి, ఇదేంటిది ఇది ఇలా పెట్టారు అని. అంటే సరే ఇంకా వీళ్ళింట్లో పద్ధతులు ఏమోలే అని అనుకుని సరిపెట్టుకుంది చాలా రోజులు.
అలా గడిచింది, కొన్నాళ్ళు గడిచింది. అమ్మాయి ఉద్యోగానికి వెళ్తుంది, వస్తుంది. ఒక సంవత్సరం దాటింది. సంవత్సరం దాటాక తల్లి అడగడం మొదలుపెట్టింది, అమ్మ ఇంకా పిల్లలు పుట్టట్లేదు, పెళ్ళై 1 ఇయర్ అయింది కదా, ముందే ఒకసారి డాక్టర్ చూపించుకుంటే మంచిది, ఏదైనా ఎందుకు కలగట్లేదంటే అప్పుడు కూడా తల్లి ఈ అమ్మాయి దాటి వేసుకుంటూ వచ్చింది. నేను ఉద్యోగానికి వెళ్తున్నాను కదా, ఇప్పుడే పిల్లలు ఎందుకు, సంవత్సరమే కదా పెళ్ళయింది, మళ్ళీ పిల్లలు ఉన్న కాడి నుంచి ఉద్యోగం చేయడానికి అవ్వదు కదా అని అనేసి ఏదో చెప్పుకుంటూ దాటివేసింది. అలా 2 సంవత్సరాలు గడిచింది. ఇక్కడ విషయాలు ఏవి కూడా పాపం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్పట్లేదు. ఎందుకు అని అంటే, నాకు నాన్న లేడు, అమ్మ నన్ను చాలా కష్టపడి నాకు చదివించింది, ఇప్పుడు ఈవేళ పెళ్లి చేసింది, ఇప్పుడు నేను నా అమ్మ ఆల్రెడీ కష్టపడింది, ఇప్పుడు మళ్ళీ నా కష్టాలను తీసుకెళ్ళి అమ్మకు చెప్పి ఇంకా 2 కష్టాలు చెప్పుకొని అమ్మ బాధపడడం నాకు ఇష్టం లేదని పాపం మా అమ్మాయి అస్సలు తల్లికి ఇక్కడ విషయాలు ఏది చెప్పేది కదండి, ఎవ్వరికీ చెప్పలేదు. సరే అని అలా గడిచాక 2 సంవత్సరాలు అయ్యింది. సరే ఒకసారి డాక్టర్ చూపిద్దామమ్మా పిల్లలు కోసం, మళ్ళీ ముందు జాగ్రత్త, మరీ లేట్ చేయకూడదని చెప్పేసి ఆవిడ ఒక లేడీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళింది వాళ్ళ అమ్మ. తీసుకెళ్ళాక డాక్టర్ అన్నీ చెకప్ చేసి మాట్లాడి ఏంటని నన్ను అడిగితే, అసలు నా భర్త నాతో సంసారమే చేయట్లేదండి, మేమిద్దరం కలిసి కూడా పడుకోము, మా అత్తగారు వచ్చి పడుకుంటుంది మా రూమ్లోను, లేదంటే మా ఆయన వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర పడుకుంటాడు, అసలు నాతో సంసారం చేయడండి, నన్ను దగ్గరికి కూడా రానివ్వడు, అసలు నన్ను ఇలా కూడా ముట్టుకొనివ్వడు, ఏదో మేము ఆ ఇంట్లో ఉన్నానంటే ఉన్నానన్నమాట, నేను అన్నీ ఇలాగా నన్ను అన్నీ సపరేట్గా చూస్తుంటారని చెప్పేసి ఆ డాక్టర్ అమ్మకి ఈవిడ చెప్పింది. ఈ అమ్మాయి చెప్పేసరికి ఇంకా డాక్టర్ షాక్ అయిపోయి తల్లిని పిలిచి, అమ్మ నువ్వు పిల్లలు అంటున్నావు, అసలు ఆ అబ్బాయి దగ్గరే సంసారమే చేయట్లేదు, వీళ్ళిద్దరి మధ్య దాంపత్య జీవితం లేదు, నువ్వు పిల్లలు అంటున్నావు, ఒకసారి అదేంటో కనుక్కొని మాట్లాడండి వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి అని చెప్పేసి డాక్టర్ చెప్పేసరికి ఆవిడ ఇంటికి వచ్చి, సరే అని మళ్ళీ పెద్ద మనుషులు పెళ్లి చేసిన ఆయన ఉన్నాడు కదా, ఆయన ఇంకా బంధువులు తీసుకొని వెళ్ళి ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి తల్లిని కొడుకుని నిలబెట్టి అడిగారు, ఏంటి ఇలాగ సంసారం చేయట్లేదు మా అమ్మాయితోటి, ఏంటి దాంపత్య జీవితం లేదు, వాళ్ళు పడుకున్న బెడ్రూమ్లో మీరు పడుకోవడం ఏంటి, ఇది అదని చెప్పేసి పెద్ద మనుషుల చేత అడిగిచ్చారు. అడిగిస్తే తల్లి ఏమని చెప్పింది, ఇద్దరు రివర్స్ అయిపోయి, మీ అమ్మాయికే నేనంటే ఇష్టం లేదు, నేను చెయ్యేస్తే చిరాకు పడిపోతుంది, ముట్టుకుంటే దూరం వెళ్ళిపోతుంది, అసలు నా దగ్గరికే రాదు, మీరు ఇష్టం లేని పెళ్లి చేశారు, ఉద్యోగానికి వెళ్తుంది, తనకి ఎవడి మీద ఇష్టం ఉందో ఎవడెవడితో తిరుగుతుందో మాకేం తెలుసు, మేము ఇంకా మా ఇంట్లో ఉన్నందుకు ఇంకా ఈ కూడున్నా పెడుతున్నాం, మేము ఇంకా ఈదిలో పెట్టుకోవడం ఎందుకని మేము చెప్పలేదు, మీ అమ్మాయి సరిగ్గా ఉండట్లేదు మా అబ్బాయితో అని రివర్స్లో ఇంకా ఈ అమ్మాయి మీద నిందలు వేసేశారు తల్లి కొడుకు కలిసి. ఎవరైనా నమ్మేస్తారు కదా, దానికి సాక్ష్యం లేదు, ఆ అమ్మాయి చూపించడానికి సాక్ష్యం లేదు, ఇంకేం చేస్తారు ఈ పెద్ద మనుషులందరూ నిజం అనుకొని ఈ అమ్మాయి ఏదో మనసులో పెట్టుకుంది, ఇష్టం లేదు ఆ అబ్బాయితో కాపురం చేయట్లేదు అనుకుని వాళ్ళు చెప్పిన మాటలకి పాపం వీళ్ళు నమ్మేసి ఆ తల్లి పాపం ఆ కూతుర్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి తిట్టి, నేను కష్టపడి చదివించాను, నేను కష్టపడి పెళ్లి చేశాను, నాకు ఇలాంటి నిందలు తీసుకొస్తావా, నేను తండ్రి లేని సంసారం అంది మాకు దిక్కు లేదు, నువ్వు ఇలాంటి పనులు చేస్తావా, మనం ఇద్దరం ఎలా బతుకుతాం అని చెప్పేసి ఇంకా కోపం వచ్చి, తల్లి బాధ తెలుసు కదండి, ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు తిట్టి కొట్టి నాన్న ఇది చేసింది. ఆ వచ్చిన పెద్ద మనుషులు కూడా ఈ అమ్మాయిదే తప్పు అని అనుకున్నట్టు వాళ్ళు కూడా నమ్మేశారు. ఇక ఇలా నమ్మిన తర్వాత ఇలా కొద్ది రోజులు గడుస్తుంటే ఆఖరికి ఈ అమ్మాయి నిజం చెప్పింది ఖచ్చితంగా. ఈ అమ్మాయి చెప్పింది, అమ్మ నేను చెప్పేది నిజమమ్మ, నేను అబద్ధం చెప్పట్లేదు అని అంటే, మరి సాక్ష్యం ఎలా చూపించగలరు, 4 గోడల మధ్య జరిగేదాన్ని నా భర్త ఇటువంటి వాడని సాక్ష్యం ఎవరూ చూపించలేరు కదా ఆడపిల్లలు. ఇంకా సరే అని ఆలోచించి వాళ్ళ ఇంట్లో పనిచేసిన అమ్మాయి, పని మనిషి ఉండేదంట, అత్తగారు ఇంట్లో పనిచేసిన ఎప్పుడో ఒక అమ్మాయి పనిచేసేదంట, ఆ అమ్మాయి ఇప్పుడు మానేసిన తర్వాత ఆ అమ్మాయికి ఇంటి విషయాలు తెలుసని ఎవరో అక్కడ చుట్టుపక్కల వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసుకొని ఎలాగైతే మొత్తానికి ఆ పని మనిషి అడ్రస్ పట్టుకొని ఆ పెద్ద మనుషులు వెళ్ళి ఆ అమ్మాయిని అడిగారు, అసలు ఏంటమ్మా వీళ్ళిద్దరు తల్లి కొడుకులు పరిస్థితి ఏంటి, వీళ్ళిద్దరూ అసలు ఏంటి ప్రతిదీ ఇంట్లో వేరే వేరే వండిపిస్తూ ఉంటారని అంటూ ఉంటారు, అసలు వాళ్ళు ఎటువంటి వాళ్ళు, నువ్వు ఇంతకుముందు ఆ ఇంట్లో పని చేసావు కదా అని చెప్పేసి ఆ అమ్మాయిని నిలబెట్టి పని అమ్మాయిని అడిగేసరికి, అయ్యో మీరు ఆ అమ్మాయి వాళ్ళు మహా పిసినారు వాళ్ళండి, అసలు ఆ సంగతి పక్కన పెడితే మీ అమ్మాయికి చెయ్యక ముందర అబ్బాయికి ఇంకొక పెళ్ళి అయ్యింది, 2 నెలలు కూడా లేదండి ఆ అమ్మాయి, 1 నెల ఉందేమో గట్టిగా కూడా, అసలు నెల కూడా లేదు, గొడవలు పడుతూనే ఉన్నారు, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, డైవర్స్ ఇచ్చేశారు, వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది, పెళ్ళి 2 నెలలకే విడాకులు తీసుకున్నారండి వాళ్ళు, అసలు ఆ అమ్మాయి ఇక్కడ లేని కూడా లేదండి, అసలు వాళ్ళు ఎవరు వచ్చేవారు కాదు, ఆ అమ్మాయి మరి వదిలేసాడు మొత్తానికి. తర్వాత ఇప్పుడు మీ అమ్మాయిని చేసుకుంది, మీ అమ్మాయిని చేసుకున్నాడు, మేమేమో అంటే మీరు అందరికీ తెలిసే చేశారేమో అని అనుకున్నాం మేమైతేను, ఈ అబ్బాయికి ఆల్రెడీ ముందే పెళ్ళయిందండి అని నా పని అమ్మాయి చెప్పింది. చూసారండి ఎంత మోసం చేసేసారు.
ఎవ్వరికీ తెలియదు, వాళ్ళు ఎవరో సంబంధం తెలియక ఎవరో తెచ్చిన సంబంధాన్ని చేసుకున్నానికి వాడికి ఆల్రెడీ పెళ్ళయ్యి ఆ అమ్మాయి కూడా వదిలేసి వెళ్ళిపోతే చూడండి ఈ అమ్మాయిని చేసుకున్నారు. అసలు షాకు సంసారం చేయట్లేదు అన్న మాట పక్కన పెడితే అసలు వాడికి ముందే ఇంకో పెళ్ళయిందన్న విషయం తెలిసింది. అసలు అది ఎంత షాక్ అండి తల్లికి పిల్లకి కూడా. ఇంకా అప్పుడు వెంటనే పెద్ద మనుషులు ఏం చేశారు, ముందు వీళ్ళని కాదు ఇంకా దీన్ని ఇంకా లోతుగా వెళ్ళి అసలు ఈ పని అమ్మాయి చెప్పింది కూడా నిజమో కాదో తెలియాలి కదా, మనం ఈ అమ్మాయి మాట పుచ్చుకుని వెళ్ళి వాళ్ళని డైరెక్ట్గా మనం అడగకూడదు అని చెప్పేసి ఆలోచించి ఈ పెద్ద మనుషులందరూ అసలు ఆ అమ్మాయి ఎవరు, ఈ ఎక్కడ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారని మొత్తానికి వాళ్ళని వెళ్ళి పట్టుకుని మొత్తానికి అడ్రస్ అయితే పట్టుకున్నారు. ఆ ముందు భార్య తల్లిదండ్రులు వాళ్ళని పట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఇలా అని అడిగారు, ఏంటండి వాళ్ళిద్దరి చరిత్ర ఏంటి, ఆ అబ్బాయి చరిత్ర ఏంటి, ఇగో మేము పలానా మా అమ్మాయిని ఇచ్చాము, ఇలా టార్చర్ పెడుతున్నారు ఇంట్లోనూ, అసలు ఏం అర్థం కావట్లేదు, అసలు వీళ్ళ మెంటాలిటీ ఏంటో మాకు అర్థం కావట్లేదు, పాపం వాళ్ళు చూస్తే భర్త లేడు ఆమెకు, పాపం కష్టపడి పోషిస్తుంది, పిల్లకు పెళ్లి చేసింది, వీడు చూస్తే ఇలాగా అసలు ఏంటో మాకు అర్థం కావట్లేదు, ఈ అమ్మాయి చూసేది ఇలా చెప్తుంది అని అంటే వాళ్ళు చెప్పారు అమ్మాయి తల్లిదండ్రులు, వీడు శాడిస్ట్ అండి, అసలు వాడు సంసారానికి పనికిరాడు, వాడు అసలు గే అండి, వాడైతేను వాడు అమ్మాయిలతో సంసారం చేయడు, మా అమ్మాయితో సంసారమే చేసేవాడు కాదు, మాకు పెళ్ళైన 4 రోజులకే తెలిసిపోయిన తర్వాత ఇంకా 1 నెల కూడా ఉండలేదండి మా అమ్మాయి అక్కడ, ఇంకా మా అమ్మాయి చెప్పేసింది వీడు నాన్న సంసారం చేయట్లేదని చెప్తే ఇంకా మేము డైవర్స్ ఇచ్చాం, మేము వాడి మీద చీటింగ్ కేసులు అసలు అలాంటి కేసులు ఏమీ పెట్టలేదండి, ఎందుకు కేసులు పెట్టిన కాడ నుంచి మా అమ్మాయి అల్లరైపోతుంది, మళ్ళీ నెక్స్ట్ లైఫ్ ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా వాడిని మేము ఏమనకుండా డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళేసి మేము డైవర్స్ తీసేసుకున్నాం, వాళ్ళు కూడా ఇచ్చేసారు మాకు. వాళ్ళు నమ్మించి మోసం చేశారండి. అసలు నిజంగా ఆ తల్లికి అన్నీ తెలుసు, తల్లి సపోర్ట్ వల్లే ఇవన్నీ చేస్తుంది. ఇప్పుడు మా అమ్మాయి గొంతుకోసారు, ఇప్పుడు మళ్ళీ మీ అమ్మాయి గొంతుకోసారు, మీరు వెళ్ళి మాట్లాడి వెళ్ళండి, అడగండి మీరు, మేము కేసులు ఎందుకు పెట్టలేదని అంటే మళ్ళీ నెక్స్ట్ మా అమ్మాయికి పెళ్లి చేయాలంటే అల్లరైపోవడం ఎందుకు, కేసులు ఇవన్నీ అంటే అవి ఎప్పుడైతే అల్లరైపోవడం అనవసరం, ఇలా పోలీస్ కంప్లైంట్లు అవి ఇచ్చి వాడు ఎలాగో సంసారానికి పనికిరాడు, మోసం చేశాడు మమ్మల్ని, ఇంకా అందుకే మేము డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి మంచి లాయర్ని పెట్టుకొని మేము డైవర్స్ అయితే తీసుకున్నాం, ఇప్పుడు మా అమ్మాయికి వేరే సంబంధం చూసి చేసేసాము, మా అమ్మాయి ఇప్పుడే హ్యాపీగా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పగానే నిజంగా వీళ్ళు షాక్ అయిపోయారండి. ఎంత మోసమో చూసారండి. ఇలాంటివి కూడా ఉన్నాయి. ముందు ఆల్రెడీ పెళ్ళిళ్ళు చేసేసుకుని చెప్పకుండా దాచిపెట్టి మళ్ళీ రెండోసారి పెళ్ళిళ్ళకి రెడీ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళ బాధ మామూలు బాధ కాదండి. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వీళ్ళు కాదని తల్లి కొడుకు దగ్గరికి వెళ్ళి వాళ్ళు మొత్తం అన్నీ ఇష్టం వచ్చినట్టు అడిగారు, నీకు అన్నీ తెలిసి నువ్వు ఇలా చేస్తావా, పెద్దదాని అయి ఉండని చెప్పేసి ఆ తల్లిని కూడా ఇష్టం వచ్చినట్టు తిడితే వాళ్ళ మీద చీటింగ్ కేసులు పెట్టారు, మోసం చేశాడని. ఇంకా మేము పెట్టాల్సిన కేసులు ఏవో అన్ని కేసులు పెట్టారు ఇంకా వాళ్ళ మీద. ఎన్ని కేసులు పెడితే కానీ ప్రయోజనం ఏముందండి, ఈ అమ్మాయి లైఫ్ పోయింది. ఇప్పుడు మళ్ళీ పాపం పెళ్లి చేయాలంటే ఎంత కష్టం, ఆల్రెడీ వీడు ఎంత మోసం చేశాడంటే వాళ్ళు చూస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇలాంటి అబ్బాయిలు కూడా ఉన్నారండి ప్రపంచంలో. అసలు ఎంతమంది ఆడవాళ్ళు కుమిలిపోతున్నారంటే ఇళ్లలో, బయటికి చెప్పలేరు, ఇలాంటివి సాక్ష్యాలు ఉండవు, బయటికి చెప్పలేరు. కొత్తగా వెళ్ళిన అమ్మాయికి సాక్ష్యాలు ఏం దొరికేస్తాయండి వీళ్ళ గురించి. పాపం నరకం అంటే నరకం అనిపిస్తున్నారండి. వాడు దేనికి పనికిరాడు, వాడు ఇంకా ఇంకా ఈ అమ్మాయికి టార్చర్లు, ఇక నాన్న పెంట అయింది. వాళ్ళ మీద కేసులు పెట్టేసి నాన్న ఊరుకోరు కదండి. ఎవరైనా ఒక మోసం చేసిన వాళ్ళు ముందు వాళ్ళు ఊరుకున్నారని తర్వాత వాళ్ళు ఊరుకోరు కదా. వాడు కేసులు అయితే పెట్టారు. పాపం ఈ అమ్మాయి వచ్చి మళ్ళీ పుట్టింట్లో ఉండడము ఇవి ఏముంది, ఇప్పుడు గట్టిగా దెబ్బలాడితే డైవర్స్ ఇస్తానంట. డైవర్స్ తీసుకుని పాపం మళ్ళీ ఈ అమ్మాయి ఇంకో కొత్త జీవితాన్ని వెతుక్కోవాలి, చూసుకోవాలి. పాపం తండ్రి లేని పిల్ల, ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. లోకువు చూసి వెనకాల ఎవరైనా సపోర్ట్ లేరు అని అంటే కనుక, మగవాళ్ళు లేరంటే ఇంకా లోకువు చూసి బొట్లో పాడేసి మాయమాటలు చెప్పి ఆడపిల్లల్ని మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మ్యారేజ్ బ్యూరోల్లో చూసుకుని చేసుకుంటున్నారు చాలామంది. అలాంటి వాళ్ళందరూ కూడా 1-4 సార్లు ఎంక్వైరీ చేసుకోండి అబ్బాయిల గురించి. ఆ అబ్బాయి ఎక్కడ జాబ్ చేస్తున్నాడు, ఆ జాబ్ చేసే ఆఫీసులో తన ఫ్రెండ్స్ కానీ, ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఇంకా వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే కానీ అలాంటి వాళ్ళని 1-4 సార్లు ఎంక్వైరీ చేసుకుని అసలు మేము ఈ అబ్బాయి ముందు ఆస్తులు కాదండి, ముందు ఆ అబ్బాయి గుణగణాలు ఎలాంటివి అనేది తెలుసుకుని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం మేలండి. అయిపోయిన తర్వాత ఏం చేయలేం, ముందే తెలుసుకోవాలి. కానీ జరిగిపోయిన తర్వాత మనమే నష్టపోతాం, అమ్మాయి తరపు వాళ్ళే నష్టపోతారు. అబ్బాయిది ఏముందండి, వాడు మోసం చేసే వాడి విడాకులు ఇచ్చేస్తానంటాడు, వాడి దారిని వాడు చూసుకుంటాడు, మళ్ళీ ఇంకో దాన్ని దేన్నో మోసం చేస్తాడు. కానీ ఆడపిల్లకి అలా కాదు కదండి. ఒకసారి మోసపోయిందని అంటే రెండో పెళ్లి చేయాలంటే అది ఇంకా మచ్చలాగానే ఉండిపోతుంది అక్కడ.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెళ్లి సంబంధాలు చూసుకునేటప్పుడు 1కి 4 సార్లు చూసుకొని అమ్మాయిని ఇచ్చేప్పుడు కేవలం జాబ్ ఎలా ఉంది, ఆస్తులు ఎలా ఉన్నాయి, ప్యాకేజీలు ఉన్నాయని ఇవి ఒక్కటే కాదండి. అలా చేసుకున్న సంబంధాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి క్యారెక్టర్లు ఏంటి, వాళ్ళ గుణగణాలు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అనేది అన్నీ చూసుకుని చేసుకుంటే ఆడపిల్లల జీవితాలు అయితే బాగుంటాయండి. పాపం చాలామంది పిల్లలు ఇలా బాధపడే వాళ్ళు ఉన్నారండి. అందుకే ఎవరికన్నా అవగాహన ఉంటుంది, తొందరపడి నిర్ణయాలు తీసేసుకోకూడదని తెలుస్తుందని అన్నట్టు నేను ఈ వీడియో చేశానండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.